హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐపీఎల్ 2025 అయితే మార్చ్ 22 నుంచి స్టార్ట్ అవబోతుంది. సో ఈ ఐపీఎల్ 2025లో మొదటి మ్యాచ్ కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ మధ్య జరగబోతుంది. ఈ మ్యాచ్ కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో ఆడబోతున్నారు. సో అసలు విషయంలోకి వస్తే ఈ ఐపీఎల్ 2025 సీజన్ కు ముందు కొంతమంది ఆటగాళ్లు పర్సనల్ రీజన్స్ వల్ల లేదా గాయం కారణంగా కొంతమంది ఆటగాళ్ళు అయితే ఐపీఎల్ సీజన్ 2025 నుంచి వైదొలిగారన్నమాట. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఆ ఆటగాళ్ళు ఎవరు, ఆ ప్లేయర్స్ ని ఈ సీజన్ లో ఏ టీమ్స్ ఎంత పెట్టి కొన్నాయి, అండ్ వాళ్ళు ఈ సీజన్ నుంచి వెళ్ళిపోవడానికి గల కారణం ఏమిటి, ఇప్పుడు ఆ ప్లేయర్స్ వెళ్ళిపోయినాక వాళ్ళ ప్లేస్ ఎవరైనా రీప్లేస్ అయ్యారా, రీప్లేస్ అయ్యంటే ఆ ప్లేయర్స్ ఎవరు, అండ్ ఆ టీమ్స్ యొక్క ప్లేయింగ్ 11 ఏ విధంగా ఉండబోతుంది అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. ఐపీఎల్ నుంచి తప్పుకోబోతున్న మొట్టమొదటి ప్లేయర్ హ్యారీ బ్రూక్ అనమాట. హ్యారీ బ్రూక్ ని ఈ సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ టీం 6.25 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. హ్యారీ బ్రూక్ తన సొంత టీం అయినటువంటి ఇంగ్లాండ్ టీం కి ప్రాతినిధ్యం వహించేందుకు ఈ సీజన్ లో ఐపీఎల్ నుంచి తప్పుకున్నట్లు వార్తలు అయితే వచ్చాయన్నమాట. సో ఈ సీజన్ లో ఐపీఎల్ రూల్స్ ప్రకారం ఎలాంటి ఇంజరీ లేకుండా పర్సనల్ రీజన్స్ వల్ల ఐపీఎల్ నుంచి కనుక తప్పుకుంటే వారిపైన 2 సంవత్సరాలు బ్యాన్ విధించాలని రూల్ అయితే ప్రవేశపెట్టింది అనమాట. సో ఈ సీజన్ లో హ్యారీ బ్రూక్ పైన 2 సంవత్సరాలు బ్యాన్ అయితే విధించారనమాట. సో ఢిల్లీ క్యాపిటల్స్ టీం అయితే హ్యారీ బ్రూక్ ప్లేస్ లో ఇంకా ఎవరిని రీప్లేస్ అయితే చేయలేదు. సో ఈ ఐపీఎల్ 2025 కోసం ఢిల్లీ క్యాపిటల్స్ టీం యొక్క ప్లేయింగ్ 11 చూద్దాం. కేఎల్ రాహుల్, జాక్ ఫ్రేజర్, అభిషేక్ పోరెల్ అండ్ హ్యారీ బ్రూక్ ప్లేస్ లో ఫ్యాబ్ డు ప్లెసిస్, క్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, అశుతోష్ శర్మ, నిఖిల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్, టి నటరాజన్. ఇంపాక్ట్ ప్లేయర్గా మహేష్ శర్మ. ఈ ప్లేయింగ్ 11 అయితే ఢిల్లీ క్యాపిటల్స్ టీం ఈ ఐపీఎల్ 2025 సీజన్లో ఆడబోతుంది. సో ఈ ఐపీఎల్ 2025లో తప్పుకున్న సెకండ్ ప్లేయర్ బ్రైడెన్ కార్స్. ఈ సీజన్లో ఈ ప్లేయర్ని సన్ రైజర్స్ టీం ₹1 కోటి అయితే సొంతం చేసుకుందనమాట. ఈ ఇంగ్లాండ్ ఆటగాడు ఆస్ట్రేలియాతో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో కాలికి గాయం అయితే అయిందనమాట. అందువలన ఈ సీజన్ ఐపీఎల్ అయితే ఆడే అవకాశం లేదు. అందుకని ఈ సీజన్లో తను తప్పుకుంటున్నాడు. తన ప్లేస్లో సౌత్ ఆఫ్రికన్ ప్లేయర్ అయినటువంటి విఎన్ మల్డర్ అయితే మన సన్ రైజర్స్ హైదరాబాద్ టీంలోకి వచ్చాడనమాట. ఈ ప్లేయర్ని సన్ రైజర్స్ టీం ₹75 లక్షలు పెట్టి సొంతం చేసుకుంది. సో ఇలా ఇంజరీ వల్ల ఐపీఎల్ నుంచి తప్పుకోవడం వల్ల వారిపైన ఎలాంటి బ్యాన్ అయితే విధించారు. అలా కాకుండా పర్సనల్ రీజన్స్ చెప్పి తప్పుకుంటే మటుకు వారిపైన బ్యాన్ విధించే అవకాశం ఉంది. సో ఈ ఐపీఎల్ 2025 కోసం ఎస్ఆర్హెచ్ యొక్క ప్లేయింగ్ 11 కనుక చూసుకుంటే ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషాన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసన్, అభినవ్ మనోహర్, కమిందు మెండిస్, ప్యాట్ కమిన్స్, హర్షల్ పటేల్, రాహుల్ చహర్, మొహమ్మద్ షమి. ఇంపాక్ట్ ప్లేయర్గా సిమర్జిత్ సింగ్. సో ఈ ఐపీఎల్ 2025 అయితే మన ఎస్ఆర్హెచ్ టీం ఈ యొక్క ప్లేయింగ్ 11తో ఆడబోతుంది. సో ఈ సీజన్లో ఐపీఎల్ నుంచి తప్పుకోబోతున్న 3వ ప్లేయర్ లిజార్డ్ విలియమ్స్ అండ్ 4వ ప్లేయర్ గజన్ఫర్. వీళ్ళిద్దరిని కూడా ముంబై ఇండియన్స్ టీమే ఈ సీజన్లో కొనుగోలు చేసింది. లిజార్డ్ విలియమ్స్ అయితే సౌత్ ఆఫ్రికా ఫాస్ట్ బౌలర్ అనమాట. ఈ ప్లేయర్ గాయం కారణంగా అయితే ఈ సీజన్లో ఐపీఎల్కి దూరం అవుతున్నట్లు తెలుస్తుంది. ఐపీఎల్ 2025 మెగా యాక్షన్లో ముంబై ఇండియన్స్ టీం ఈ ప్లేయర్ని ₹75 లక్షలకు సొంతం చేసుకుంది. ఇతని ప్లేస్లో మరో సౌత్ ఆఫ్రికన్ ప్లేయర్ అయినటువంటి కార్బిన్ బోస్ను రీప్లేస్మెంట్గా తీసుకున్నారు. అండ్ గజన్ఫర్ వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్ యొక్క లెగ్ స్పిన్నర్ అనమాట. ఛాంపియన్స్ ట్రోఫీ కంటే ముందు నుంచే గాయం కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీ కూడా ఆడలేదు. అప్పటి నుంచి ఇంజరీతోటి బాధపడుతూ ఉన్నాడు. ఈ ఐపీఎల్కి కూడా గజన్ఫర్ ఆడే అవకాశం లేదు. అందువల్ల ఈ సీజన్లో ఐపీఎల్ నుంచి తను తప్పుకున్నాడు. గజన్ఫర్ని ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ టీం 4.80 కోట్లకు కొనుగోలు చేసిందనమాట. సో అతని ప్లేస్లో మరో ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్ అయినటువంటి ముజిబుర్ రెహమాన్ని ముంబై ఇండియన్స్ టీం సొంతం చేసుకుంది. అతనిని ₹2 కోట్లకు రీప్లేస్మెంట్గా తీసుకోవడం జరిగింది. గజన్ఫర్ లెగ్ స్పిన్నర్ అయితే ముజిబుర్ రెహమాన్ ఆఫ్ స్పిన్నర్ అనమాట. ముజిబుర్ రెహమాన్ గతంలో 2018-2021 మధ్యలో ఐపీఎల్ మ్యాచ్లు ఆడాడు. పంజాబ్ కింగ్స్కి మరియు హైదరాబాద్ టీంకు ప్రాతినిధ్యం వహించాడనమాట. సో ఈ ఐపీఎల్ 2025 కోసం ముంబై ఇండియన్స్ టీం యొక్క ప్లేయింగ్ 11 చూద్దాం. రోహిత్ శర్మ, విల్ జాక్స్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, రాబిన్ మిన్స్, హార్దిక్ పాండ్యా, నమందీర్. గజన్ఫర్ ప్లేస్లో మహమ్మదుర్ రెహమాన్, దీపక్ చహర్, జసిత్ బుమ్రా, ట్రెంట్ బోల్ట్. ఇంపాక్ట్ ప్లేయర్ కరణ్ శర్మ. ఈ ప్లేయింగ్ 11తో ముంబై ఇండియన్స్ టీం ఈ ఐపీఎల్ 2025 సీజన్లో ఆడబోతుంది. సో ఈ 4 ప్లేయర్స్ అయితే ఈ ఐపీఎల్ 2025 నుంచి తప్పుకోవడం జరిగింది. సో హ్యారీ బ్రూక్ని అయితే ఐపీఎల్ నుంచి 2 సంవత్సరాలు బ్యాన్ చేయడం జరిగింది. సో రిమైనింగ్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో 3 ఆ ప్లేయర్స్ ఇంజరీ నుంచి కనుక కోలుకుంటే నెక్స్ట్ సీజన్లో యాక్షన్లో పాల్గొనవచ్చు. సో ఇదన్నమాట ఈ వీడియో అయితే. సో ఇలానే మీరు డైలీ క్రికెట్ అప్డేట్స్ అనేవి తెలుసుకుంటూ ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే గైస్.